పార్ట్ ఏ జనరల్ ఇన్ఫర్మేషన్ని ఎలా ఫిల్ చేయాలని చూడబోతున్నాం. ITR1. సో ITR1 అసెస్మెంట్ ఇయర్ 2018-19లో పార్ట్ ఏ జనరల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఫిల్ చేయాలి. యాక్చువల్గా నేను సమ్ ఇన్ఫర్మేషన్ని నేను చేసి మార్క్ చేస్తుంటాను, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అంటే నా పర్సనల్ డీటెయిల్స్. సో ఏమా థింగ్స్ అంటే ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి. సో ఈమా థింగ్స్ అంటే ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. అండ్ దెన్ వచ్చేసి అడ్రస్, రోడ్, స్ట్రీట్ నంబర్, టౌన్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ దానికోసం నేను వచ్చేసి అక్కడ హైడ్ చేస్తున్నా. ఇక్కడ ఆటోమేటిక్గానే ఫిల్ అయిపోతుంది. ఎలా ఫిల్ అవుతుందంటే మన పాన్ కార్డ్ వచ్చేసి ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా. సో మన పాన్ కార్డ్లో ఉన్న డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ అయితే లింక్ చేసి ఉంటే అన్నీ ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోద్ది. ఇఫ్ సపోజ్ మీరు పాపులేట్ అవ్వకుండా పోయి ఉంటే ఈ డీటెయిల్స్ అంటే ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోయింది, నేనేం చేయలేదు, ఆటోమేటిక్గా పాపులేట్ అయింది. మీకు సపోజ్ పాపులేట్ అవ్వకుండా పోయి ఉంటే మీరు వచ్చేసి పాపులేట్ చేయండి. దీంట్లో చూస్తే పాన్ కార్డ్ వచ్చేసి గ్రే అవుట్ ఫీల్డ్లో ఉంటుంది, ఎందుకంటే మన పాన్ కార్డ్ నెంబర్ వచ్చేసి మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఈ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి పాన్ కార్డ్తో లింక్ అయిన వల్ల ఇది వచ్చేసి ఆటోమేటిక్గా పాపులేట్ అయి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎడిట్ చేయను ముడియదు. సో అదే మరికి లాస్ట్ నేమ్ కూడా వచ్చేసి ఆటోమేటిక్గా పాపులేట్ అయి ఉంటుంది. వెరస్ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఎడిటబుల్. ఇఫ్ సపోజ్ మీరు వచ్చేసి సంథింగ్ మార్చాలన్నా కూడా మీరు వచ్చేసి మార్చుకోవచ్చు ఇక్కడ. అండ్ దెన్ మిడిల్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఆధార్ నెంబర్ కూడా పాన్ కార్డు లింక్ అయిన వల్ల ఆటోమేటిక్గా పాపులేట్ అయి ఉంటుంది. సపోజ్ పాపులేట్ అవ్వకుండా పోయి ఉంటే కూడా మీరు వచ్చేసి అప్డేట్ చేసుకోవచ్చు ఇలా. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నాన్ ఎడిటబుల్, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పాన్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇండియా వచ్చేసి యూజ్ చేస్తుంది. అది కూడా ఆటోమేటిక్గా పాపులేట్ అయి ఉంటుంది. దీనిగా మనం ఎడిట్ చేయలేదు. అండ్ దెన్ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ కూడా వచ్చేసి మన పాన్ కార్డ్లో లింక్ అయింటే వచ్చి ఉంటుంది. అది లింక్ అవ్వకుండా పోయి ఉంటే మనం ఇక్కడ ఫిల్ చేయాలా. సో మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ యూజ్ చేసి మనం కన్ఫామ్గా 2 to 3 times 4 times కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. కరెక్ట్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చున్నామా, లేకపోతే కరెక్ట్ అయిన ఈమెయిల్ ఐడీస్ ఇచ్చున్నామా అని. ఎందుకంటే తప్పైన ఈమెయిల్ ఐడి లేకపోతే తప్పైన మొబైల్ నెంబర్ ఇచ్చితే మనం సపోజ్ తెలియకుండా ఇచ్చేమనుకో ఏమవుతుంటే, ఇఫ్ సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది, సమ్ ఫామ్లో వచ్చేసి సమ్ ప్రాబ్లం ఉంది, అది కమ్యూనికేట్ చేయాలనుకుంటుంటే కూడా వాళ్ళు వచ్చేసి చేయని ఒక ఆప్షన్ ఉండదు. ఎప్పుడు మేము వాళ్ళు వచ్చేసి సమ్ ప్రాబ్లం ఉంది, మీ ITR ఫామ్లో సమ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చేసి మొబైల్ నెంబర్లో కమ్యూనికేట్ చేస్తారు, లేకపోతే ఈమెయిల్ అడ్రస్ మూలంగా కమ్యూనికేట్ చేస్తారు. సో బెటర్ యూ ప్రొవైడ్ ది కరెక్ట్ మొబైల్ నెంబర్ అండ్ క్రాస్ వెరిఫై ఇట్ ట్వైస్ ఆర్ ట్రైస్ ఆర్ n number of times also, no problem. అండ్ దెన్ ఏం చేయాలంటే మనం వచ్చేసి అడ్రస్ ఫిల్ చేయాలి. సో ఫ్లాట్, డోర్ నంబర్, రోడ్, స్ట్రీట్, కంట్రీ అండ్ దెన్ అదర్ డీటెయిల్స్. ఇది కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా పాన్ కార్డ్లో ఉన్న వల్ల ఆటోమేటిక్గా ఈ డేటాగా ఫిల్ అయిపోయింది. ఇది కూడా ఎడిటబుల్. సో మనకు కావాలంటే మార్చుకోవచ్చు. అంటే నేను వచ్చేసి సమ్ డమ్మీ డేటాను ఫిల్ చేస్తున్నా. సో ఈ అడ్రస్, రోడ్, స్ట్రీట్ అనేవి డమ్మీ డేటా, నా అడ్రస్ కాదు. అదేలాగా ఈ నంబర్ వచ్చేసి మొబైల్ నెంబర్, డమ్మీ మొబైల్ నెంబర్, అదేలాగా మెయిల్ ఐడి, అదే డేట్ ఆఫ్ బర్త్, ఇదంతా ఎడిట్ చేయలేదు. దానివల్ల ఎడిట్ చేయని ఒక ఆప్షన్గా నాతో లేదు. సో ఇదంతా నేను వచ్చేసి సమ్ డమ్మీ డేటా ఫిల్ చేశాను, ఎందుకంటే నా పర్సనల్ డేటా వచ్చేసి ఎక్స్పోజ్ చేసేది నాకు పట్టలేదు. దానికోసం నేను డమ్మీ డేటా ఫిల్ చేస్తున్నా. మీ కేసులో, మీ ఒరిజినల్ కేసులో మీ మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ అడ్రస్ని ఒక 2 to 3 times క్రాస్ వెరిఫై చేసుకోండి. అంతే మనం ఏం సెలెక్ట్ చేయాలంటే ఎంప్లాయర్ కేటగిరీ అంటే సపోజ్ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే గవర్నమెంట్ సెలెక్ట్ చేయాలా, మీరు పబ్లిక్ సెక్టర్లో వర్క్ చేస్తుంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్ సెలెక్ట్ చేయాలా. అదర్ దెన్ దట్ మీరు వచ్చేసి అదర్స్ని అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రైవేట్ కంపెనీ వర్క్ చేస్తుంటే అదర్స్ క్లిక్ చేయొచ్చు. సో మనం వచ్చేసి ఎంప్లాయీ కేటగిరీని సెలెక్ట్ చేయాలా. అండ్ దెన్ రిటర్న్ ఫైల్డ్. సో రిటర్న్ ఫైల్డ్ వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్. సో మనం వచ్చేసి డ్యూ డేట్ ముందరే వచ్చేసి ఫిల్ చేస్తే మనం ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ని మనం సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి జూలై 31st ముందరే ITR ఫామ్ ఫిల్ చేస్తుంటే మనం ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ సెలెక్ట్ చేయొచ్చు. అట్లా లేదు, నేను వచ్చేసి డ్యూ డేట్కి అవుట్లో నేను వచ్చేసి ఫిల్ చేస్తుంటే ఆఫ్టర్ డ్యూ డేట్ మనం సెలెక్ట్ చేయాలా. అట్టను కాదు, నేను వచ్చేసి రివైజ్డ్ ఫామ్. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు నోటీస్ పంపించింది. సో దానికి కాబట్టి నేను ఒక ఫామ్ రివైజ్ చేస్తానంటే అప్పుడు రివైజ్ని సెలెక్ట్ చేయాలా. మన కేసులో మన ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్. సో ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ అండ్ దెన్ వెదర్ ఒరిజినల్ ఆర్ రివైజ్డ్. సో మన కేసులో ఒరిజినల్ ఇదాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఒరిజినల్ అంటే ఏంటంటే ఈ అసెస్మెంట్ ఏకి ఇది ఫస్ట్ టైం మనం ఫామ్ ఫిల్ చేస్తున్నాం. సో అప్పుడు ఒరిజినల్.
రివైజ్డ్ ఎప్పుడు వస్తుందంటే మనం సపోజ్ వచ్చేసి ఒరిజినల్ ఫామ్ ఫిల్ చేస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇండియా వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి సమ్ ప్రాబ్లమ్ చెప్పున్నారు, మన సమ్ ఇష్యూస్ ఉంది మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో అని చెప్తే మనం మళ్ళీ రివైజ్ చేయొచ్చు ఫామ్ని. సో అప్పుడు రివైజ్ని సెలెక్ట్ చేయొచ్చు. అప్పుడు రివైజ్ సెలెక్ట్ చేస్తే మనం వచ్చేసి ఒరిజినల్ అక్నాలజ్మెంట్ అయ్యేంత మనం పాపులేట్ చేయాలా. మన కేసులో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్, సో ఒరిజినల్ సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇవన్నీ మేము చేసి నాన్ ఎడిటబుల్ గ్రే ఫిల్స్ వల్ల ఎడిట్ చేయలేదు. అండ్ దెన్ మనం ఏం సెలెక్ట్ చేయాలంటే ఆర్ యూ గవర్న్డ్ బై పోర్చుగీస్ సివిల్ కోడ్ యాజ్ పర్ సెక్షన్ 5 నో. సో ఇదిదా వచ్చేసి ఇలాగా మన పార్టీ జనరల్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయాలా.